2013లో ఐపీఎల్లోకి అడుగుపెట్టి 2016 సీజన్లో విజేతగా, 2018 సీజన్లో రన్నరప్గా నిలిచిన సన్రైజ్ హైదరాబాద్ చాలా కాలం తర్వాత పటిష్టంగా కనిపిస్తోంది. లీగ్ ఆరంభ సీజన్లలో పర్వాలేదనిపించిన ఆరెంజ్ ఆర్మీ ఇటీవల కాలంలో పాతాళానికి పడిపోయి సొంత అభిమానుల ఆగ్రహానికి గురైంది. గడిచిన 3 సీజన్లలో ఎస్ఆర్హెచ్ ప్రదర్శన ఎంత దారుణంగా ఉండిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2021లో ఆఖరి స్థానం, 2022లో 10లో 8వ స్థానం. గత సీజన్లో చివరి స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్ 2024 సీజన్ ముందు దాదాపుగా దుకాణం సర్దుకునే పరిస్థితికి వచ్చింది. అయితే తాజాగా జరిగిన వేలంలో యాజమాన్యం అవసరానికి తగ్గట్టుగా కొందరు ఆటగాళ్లని కొనుగోలు చేయడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుత జట్టుతో టైటిల్ ఖచ్చితంగా నెగ్గగలమని ఫ్యాన్స్కు ధీమాగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జట్టు సమతూకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. తుది జట్టులో ఎవరెవరిని ఆడించాలో ఇప్పటి నుంచే డిసైడ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే రిటైన్ చేసుకున్న జట్టులో మర్కరమ్, క్లాసిన్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లు ఉండగా, కొత్తగా వచ్చిన కమిన్స్, హెడ్లతో విదేశీ ఆటగాళ్ల కోట పరిపూర్ణమవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. దేశీయ ఆటగాళ్ల విషయానికొస్తే భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, నటరాజన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు ఉండనే ఉన్నారు. స్వదేశీ విదేశీ స్టార్ల కలయికతో ఈసారి ట్రోఫీ మాదే అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే ఐపీఎల్ 2024 వేలంలో సన్రైజ్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్ 6.8 కోట్లు, వనిండు హసరంగా 1.5 కోట్లు, ప్యాట్ కమిన్స్ 20.5 కోట్లు, జయదేవ్ ఉనాద్కట్ 1.6 కోట్లు, ఆకాష్ సింగ్ 20 లక్షలు, సుబ్రహ్మణ్యన్ 20 లక్షలు. మరి సన్రైజ్ హైదరాబాద్ జట్టు మొత్తంలో ద బెస్ట్ ప్లేయింగ్ 11ని పిక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.